హలో, ఇస్ దిస్ గౌతమి? ఓకే. హలో, చెప్పండి. స్విగ్గీ డెలివరీ బాయా? లేదు మేడం, నేను హెచ్ఆర్ని మాట్లాడుతున్నా. ఇంటర్వ్యూ గురించి కాల్ చేశా మీకు. ఓ సారీ మేడం, నేను స్విగ్గీ కాల్ ఏమైనా వచ్చిందేమో అనుకున్నా. యా మ్యామ్, ఇట్స్ ఓకే మేడం. సో మీ మీ గురించి కొంచెం చెప్తారా? సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మై నేమ్ ఈస్ గౌతమి. ఐఎమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కోడింగ్ అయితే బాగా చేస్తాం మ్యామ్, బట్ అప్పుడప్పుడు గూగుల్ నుంచి కాపీ చేసి అడ్జస్ట్ చేసేస్తాం. సో మీ స్ట్రెంగ్స్ ఏంటి? స్ట్రెంత్ ఏంటంటే గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసేసి కోడ్ని రన్ చేసేస్తాం మ్యామ్. నా వీక్నెస్ ఏమిటంటే ఎప్పుడైతే గూగుల్ స్లో అయిపోయిందో నేను కూడా స్లో అయిపోతాను మ్యామ్. ఇంట్రెస్టింగ్. ఓకే, మా కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి. హానెస్ట్గా చెప్పాలా మ్యామ్? హానెస్ట్గా చెప్పాలంటే శాలరీ కోసమే జాయిన్ అవుదాం అనుకుంటున్నా మ్యామ్. కానీ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్ కదా మ్యామ్. చాలా హానెస్ట్గా చెప్పారు మేడం. సో మీరు ఇన్ని టెక్నాలజీస్ నేర్చుకున్నారు కదా, దాని బేస్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తారా? మ్యామ్, ప్రాజెక్ట్ చేసాం మ్యామ్. కానీ ఒక 20% మాత్రమే నేను చేసాను మ్యామ్. 80% ఇంక ChatGPTనే చేసేసింది మ్యామ్. ఓకే, మీకు టీంలో వర్క్ చేయడం ఇష్టమా లేకపోతే ఇండివిజువల్గా వర్క్ చేయడం ఇష్టమా? సో ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు? నాకు టీంలో వర్క్ చేయడమే ఇష్టం మ్యామ్. ఎందుకంటే టీంలో ఒకరు వర్క్ చేస్తారు, మిగతా వాళ్ళంతా జస్ట్ చిల్ అవ్వచ్చు కదా మ్యామ్. ఓకే మేడం, మీరు 5 years తర్వాత ఎక్కడుందాం అనుకుంటున్నారు? 5 years ఆఫ్టర్ 5 years నేను జాబ్లోనే ఉంటాను మ్యామ్. లేదంటే డే ఇన్ మై అన్ఎంప్లాయీ లైఫ్ అని యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేసేసుకుంటాం మ్యామ్. అంతే మ్యామ్. ఓకే, రిగార్డింగ్ దిస్ ఇంటర్వ్యూ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏ క్వశ్చన్ అయినా సరే అడగచ్చు మీరు నాకు. అడగండి. ఏమైనా క్వశ్చన్స్ అంటే మ్యామ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుందా మ్యామ్? లేదంటే వర్క్ ఫ్రమ్ బెడ్ అయినా నాకు ఓకే మ్యామ్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మేము కన్సిడర్ చేస్తాం మ్యామ్. తర్వాత కాల్ చేస్తాం మ్యామ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. జాబ్ ఇస్తే నేను సీరియస్గానే పనిచేస్తాం మ్యామ్. అఫ్ కోర్స్ మ్యామ్.